హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో హరుడు మూవీ టీం ఉన్నారు. మే 15th థియేటర్స్లోకి హరుడు రాబోతుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టీంతో ఒకసారి హరుడు విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో వెంకట్ గారు. హలో అండి. రవీందర్ రెడ్డి గారు హాయ్. నటాష గారు హాయ్. రాజ్ తాళ్ళూరి గారు హాయ్. ఎలా అనిపిస్తుంది హరుడు థియేటర్స్లోకి మరికొద్ది రోజుల్లో రాబోతుంది? ఐ థింక్ అంటే ఒక 2 times పోస్ట్ పోన్ చేశారు. ఈ ట్రైలర్లో కూడా మే 8th అంటే అది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏదో ఇష్యూ అవుతుంది కదా. ఓకే. సో మేము థియేటర్ షేర్ ఇష్యూ ఉన్న వల్ల మేము అది మాకు ప్రమోషన్ చాలా మూవీస్ వస్తున్నాయి. థియేటర్ ఇష్యూ కూడా షేర్ బేస్ అవుతుంది. సరే క్లారిటీ ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ షో చూపిస్తాను ఏమంటే మే 15th పెట్టుకుందాం అన్నారు. ఓకే. సో అందుకే రైట్. సో ఏంటి అసలు అంటే చూస్తే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా ఉంది. సో డైరెక్టర్గా మీరు డెబ్యూ మూవీ కాబట్టి సో ఏంటి హరుడు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా రాసుకున్నారు? అండ్ ఒక 2.5 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే. లైక్ యాక్చువల్ నాకు 4-5 years బ్యాక్ నుంచి పరిచయం ఉండే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా ఆపేసి డైరెక్టర్ అవుతున్న టైంలో ఒక గోస్ట్ చేసాను. పక్కన పెడితే డైరెక్టర్గా ట్రై చేసిన టైంలో ఒక మంచి ఫిల్మ్ చేయాలని ట్రై చేస్తుంటే నాకు అప్పట్లో రిఫరెన్స్గా ముంబైలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉండేవారు, దయా నాయక్ గారు. ఓకే. మీకు ఇండొచ్చు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సో ఆయన కొంచెం ఇన్స్పిరేషన్ లైక్ బాగుండేది. మేము అన్నతో సినిమా చేయాలనుకున్న ప్రతిసారి అన్నతో సాఫ్ట్గా వద్దని సరే మాస్గా చేద్దామనే ఆలోచన ఉండేది. అప్పుడు అన్నకి మాకు మంచి ప్రొడ్యూసర్ దొరకడం వల్ల దిక్కల లక్ష్మణరావు గారు, ప్రణెడ్డి గారు ప్రొడ్యూసర్ దొరకడం వల్ల స్టోరీ రన్ చేశారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఓకే చేయగానే ఫస్ట్ అన్నకి చెప్పారు. మేడం అన్న ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, ఇమీడియట్గా ఓకే చెప్పారు. సో స్టోరీ అలా పట్టలేక 2 years బ్యాక్. ఓకే. సో మళ్ళీ ప్యాడింగ్ ఎక్కువ ఉండడం వల్ల షూటింగ్ డిఫరెంట్ లొకేషన్ చేయడం వల్ల ముంబై, గోవా ఈ కొంచెం స్పాన్ జరిగింది. ఓకే. రైట్. పూరి గారి దగ్గర చేశారు కదా? ఎస్ అండి. ఓకే. ఏ మూవీస్ చేశారు? లాంగ్ బ్యాక్ అండి. శివమన్ దగ్గర నుంచి సాధన ప్యాచ్ అవుట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. సో అట్లా లాస్ట్ జ్యోతిలక్ష్మి ముందు రైట్. ఆయన గ్యాంగ్స్టర్ స్టోరీస్, ఎస్, ఈ డాన్స్ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా బాగా తీస్తూ ఉంటారు. అక్కడ నుంచి మీకు కూడా ఆయన ఐడియాలజీ ఏమైనా అబ్జర్వ్ చేసుకున్నారు? సార్ గురించి అక్కడ చూసే మాకు గ్యాంగ్స్టర్, ఇప్పుడు ఇది కూడా ముంబైలో గ్యాంగ్స్టర్ బేస్డ్ స్టోరీ. అంటే గ్యాంగ్స్టర్స్ సినిమాలో కూడా డిస్ట్రాయర్ ఉన్నారు కదా, డిస్ట్రాయ్ చేసేది ఒక గ్యాంగ్స్టర్నే. ఓకే. హడు. సో అది సారీ కంపల్సరీ మాకు సపోర్ట్గా అంటే ఆలోచనలు ఉంటాయి కాబట్టి కొంచెం పెట్టడం జరిగిందండి. ఓకే. రైట్. హాయ్ వెంకట్ గారు. హలో అండి. మీరు యాక్సెప్ట్ చేయడానికి మీకు అంత ఇంట్రెస్టింగ్ ఏ పాయింట్ బాగా టచ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టరైజేషన్ ఒక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్. నేను ఇంతకుముందు అన్ని ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్ చేశాను. ఇలాంటి ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ క్యారెక్టర్ చేయలేదు. పోలీస్ ఆఫీసర్, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయలేదు. అండ్ నాకు డైరెక్టర్ రాజ్ తాళ్ళూరి స్టోరీ చెప్పినప్పుడు పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. అంటే దీంట్లో చాలా బాగా రైటింగ్ స్కిల్స్ చాలా బాగా రాస్తాడు కథ. అంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని కమర్షియల్ పాయింట్స్తో కలిపి ఈ కథ రెడీ చేశాడు. దీంట్లో వీళ్ళ క్యారెక్టర్స్ ఒక 5 యువకులు, వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఉద్యోగాలు రాక వాళ్ళు ఒక తప్పుడు దారిలో వెళ్తూ దొంగతనాలు చేస్తారనమాట. ఆ దొంగతనాలు చేయటం వల్ల ఎవరికి హానికరం ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏంటి ఆ దొంగతనాలు అని నాకు ఆయన ఫస్ట్ టైం చెప్పినప్పుడు, డైరెక్టర్గా చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఇది నిజంగానే జరుగుతాయా అని నెక్స్ట్ ఆయన పేపర్ కటింగ్లు తీసుకొచ్చి చూపించాడు. చూడన్నా ఇట్లా ఉంటుంది, ఇట్లా జరుగుతాయి అని. చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు దాకా స్క్రీన్ మీద ఆ పాయింట్లు ఎవరూ చూపించలేదు. ఎవరికి దానివల్ల ప్రాబ్లం ఉండదు. వీళ్ళకి మాత్రం వీళ్ళు డబ్బు సంపాదిస్తారు ఆ దొంగతనాలతో. ఓకే. ఎవరికి హామ్ మాత్రం ఉండదు. సో ఇది ఆ పాయింట్ కొత్తగా ఉంది. ఇది ఒక పోలీస్ స్టోరీ అనే కాదు, ఒక 5 యూత్ మధ్యన ఎట్లా వాళ్ళ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీసు, తన ఎన్కౌంటర్ స్పెషలిస్టు బాంబేలో, నా వైఫ్ క్యారెక్టర్ హీరోయిన్గా నతాషా చేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఏంటి, డ్యూటీ మధ్యన, వైఫ్ మధ్యన ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడు ఈ క్యారెక్టర్ అని. సో అట్లా మళ్ళీ హెబ్బా పటేల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీలో. వీళ్ళతో కానీ నాతో కానీ ఉన్న సీన్స్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ అనమాట, కీలక. సో ఇట్లా ఒక అన్ని క్యారెక్టర్స్ని ఇంపార్టెన్స్ పెట్టుకొని, అలీ గారు ఉన్నారు, సుమన్ గారు, ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్ని క్యారెక్టర్లు ఇంపార్టెన్స్ పెట్టుకొని ఒక కథ మంచి
కమర్షియల్ రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ మనీజ్ అన్న మ్యూజిక్ చాలా బాగుంది, ఫైట్స్ ఉన్నాయి. సో అన్నీ ఒక కంప్లీట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా ఒక స్క్రిప్ట్ వచ్చితే నా దగ్గరికి ఇమీడియట్లీ ఓకే చెప్పేశాను. ఓకే, రైట్. సో మీరు ఆల్మోస్ట్ స్టార్ హీరోస్తో మ్యాక్సిమం మొన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా కంప్లీట్ అయింది, మహేష్ బాబు గారితో చేశారు, బాలయ్య గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, వెంకటేష్ గారితో మిస్ అయినట్టుంది, చేశారా? సురేష్ ప్రొడక్షన్లో చేశాను కానీ వెంకటేష్ గారితో చేయాల. ఓకే, బ్యానర్లో చేశాను. ఓకే, రైట్. సో అప్పుడు 1998లో స్టార్ట్ అయింది మీ జర్నీ. అవును. అప్పటికి ఇప్పటికి మేకింగ్లో కానీ చాలా బడ్జెట్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ మారిపోయింది. అప్పటికి ఇప్పటికి నేను స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్స్ ఉండేవి, మల్టీప్లెక్స్లు కూడా లేవు. ఓకే. సో అప్పుడు చాలా బాగుండేదన్నమాట. ఒక సినిమా రిలీజ్ అయిందంటే మినిమం యావరేజ్ ఉన్న సాటర్డే సండే వీకెండ్ కలెక్షన్స్ వచ్చేయి. అంటే అప్పుడు నా సినిమాలే నాకే ఉన్నాయి కదా, బ్లాక్ బస్టర్ సినిమాలు 100 days, 175 days, 125 days. అండ్ ఈ టోటల్ రన్ ఇట్లా ఉంటే 50-60 days అయితే హౌస్ఫుల్ కలెక్షన్స్ ఉండేవి, అట్లీస్ట్ ఒక 50 centersలో అట్లా. అంటే సినిమాని అంత వైభవంగా ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ అయ్యింది. స్లోలీ ఐ థింక్ 2000s లోపల మల్టీప్లెక్స్లు స్టార్ట్ అయ్యి ఇంకా చాలామంది కొత్త వాళ్ళు రావటం, అట్లా అప్పటి నుంచి చాలా మార్పులు వచ్చేసింది. ఫస్ట్ మార్పు ఏంటంటే ఫిల్మ్ పోయి డిజిటల్ వచ్చేసింది. మాకేంటంటే ఇంతకుముందు యాక్షన్ చెప్పినప్పుడు ఆ ఫిల్మ్ సౌండ్ తిరిగేది ట్రర్ అని. ఓకే, దట్ ఈస్ లైక్ వి ప్రిపేర్ కెమెరా, స్టార్ట్ కెమెరా అన్నప్పుడు తిరిగేది. అండ్ 10,500 feet ఆ లెక్క, 400 feet ఆ లెక్క ఉండేది, 10,500 rate, 400 feet మ్యాగజైన్. అదేంటంటే ఒక డిఫరెంట్ ఫస్ట్ 1-2 takes బాగా చేయాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్కి బర్డెన్ పెరగకూడదు, ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు డిజిటల్ వచ్చేసి యంగ్ డైరెక్టర్స్ కెమెరా అటు నుంచి పెట్టి ఇటు నుంచి పెట్టి మొత్తం సీన్ మొత్తం ఒకేసారి చెప్పించండి. ఇతను కాదు, ఇతను చాలా సీనియర్ డైరెక్టర్ లాగా ఈ సినిమా చాలా పర్ఫెక్ట్గా తీశాడు. ఓకే. బట్ మీరు టెక్నాలజీ చేంజ్ అన్నారు కదా, ఓవరాల్ టెక్నాలజీ చేంజ్ ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ ఇంకా భయంకరంగా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసి డెఫినెట్లీ ఫిల్మ్ బిజినెస్ అప్పుడు ఉన్నట్టయితే లేదండి. చాలా థియేటర్ బిజినెస్ అయితే చాలా ఇబ్బందుల్లోనే ఉన్నట్టు అందరూ చెప్తున్నారు అని తెలుస్తుంది కూడా. ఓకే. బట్ అదే మా ప్రయత్నం. ఇప్పుడు హై బడ్జెట్లో చేసేసి కలెక్షన్స్ రాకోకుండా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడి, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడి, ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడి, థియేటర్లకి చాలా థియేటర్లు మూసేసి కూడా వేస్తున్నారు. సో మనం ఒక తెలుగు సినిమా అంటే మనం కమర్షియల్ సినిమాకే ఫేమస్. ఓకే. సో మళ్ళీ లిమిటెడ్ బడ్జెట్తో కమర్షియల్ సినిమా తీసి ఆడియన్స్ని థియేటర్కి రప్పిద్దామనే ఒక ఆలోచనతో ఈ సినిమా చేయటం జరిగింది. ఓకే. సో అండ్ ఇప్పుడు సినిమా కూడా కంప్లీట్ అయిపోయి మన షో కూడా చూశారు డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది చూశారు. సో చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారు. కమర్షియల్ సినిమా తీశారు మీరు అంటే, సినిమాలో చాలా స్పాన్ కథ బాగా, ఒక హైదరాబాద్లోనే కాదు, మేము షూటింగ్ బాంబేలో చేసాం. బాంబేలో షూటింగ్ అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, అన్ని లొకేషన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాంటిది బాంబేలో షూటింగ్ చేసాం. నాది నతాషాది ఎపిసోడ్ మొత్తం బాంబే ఎపిసోడ్. ఓకే. అది ఇంటర్వెల్ ముందు వచ్చింది. అండ్ మళ్ళీ బాంబేలో బీచ్ అంత క్లీన్గా ఉంటుంది. మా ఇద్దరికి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, మళ్ళీ ఆ సాంగ్ షూట్ చేయాలని మళ్ళీ యూనిట్ మొత్తం తీసుకొని గోవా వెళ్ళాం. సో బాగా ఖర్చు పెట్టి సాంగ్స్ కానీ సీన్స్ కానీ అవన్నీ షూట్ చేసాం. ఈ ఎపిసోడ్ ఇంటర్వెల్ ముందు వచ్చింది, చూసిన వాళ్ళు చెప్పటం ఈ ఎపిసోడ్ చాలా హై ఇచ్చింది. అలా మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఇంకా హెబ్బా పటేల్ వేల ఎపిసోడ్ నాది, మళ్ళీ అదొక ట్విస్ట్ అనమాట సినిమాలో. సో ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగా వచ్చినాయి అని చూసిన వాళ్ళందరూ అంటున్నారు. సో నాకు కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఒక డెబ్యూ డైరెక్టర్కి నేను డేట్స్ ఇచ్చి నమ్మినందుకు, నన్ను ఏదైతే చెప్పాడో నాకు, నన్ను నిన్న ఒక మాస్ హీరోగా చూపిస్తానని, అది స్క్రీన్ మీద నన్నే కాదు వీళ్ళని కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, హెబ్బా పటేల్ కానివ్వండి, దీంట్లో స్పెషల్ సాంగ్ సలోనే ఉంది, అందరినీ బాగా చూపించాడు. కథని కూడా ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో అది కరెక్ట్గా తీశాడు. ఓకే. ఫైనల్ అవుట్పుట్ మొత్తం కాపీ షో చూసుకున్న తర్వాత అతను ఏదైతే చెప్పాడో అది షూట్ చేసి స్క్రీన్ మీద పెట్టాడండి. అండ్ ఇంకొక అంటే డెబ్యూ డైరెక్టర్ అయినా రీషూట్ కానీ ప్యాచ్ వర్క్ కానీ అసలు ఏమీ లేదు. అంటే
ఒక ఎక్స్పర్ట్ డైరెక్టర్, ఒక సీనియర్ డైరెక్టర్ తీసినట్టు సినిమా తీశాడు కమర్షియల్. రేపు మీరు అందరూ చూస్తారు. అంటే హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు. మనం అందరం యూనిట్ ఒక మెయిన్ ఒక 10-15 పీపుల్ టెక్నీషియన్స్ ఈ కథ బాగుందనే ప్రతి సినిమా అందరూ హిట్ అయిద్దనే తీస్తాం. జనాల్లోకి వెళ్తే కానీ తెలియదు. బట్ ఒక మన డ్యూటీ మనం చేసాం. వీ హ్యావ్ డెలివర్డ్ వాట్ అనుకున్నది డెలివర్ చేసాం. అది జనాలు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఓకే, రైట్ రైట్. రవి గారు హాయ్. సో ఏంటి నెక్స్ట్ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, నెక్స్ట్ ఫౌజీలో చేస్తున్నారంట. సో అంటే దీంట్లో ఒకటి సెకండ్ లీడ్ కింద చేశాను హరుడులో. నెక్స్ట్ కార్పం అని ఒకటి హీరో కింద చేశాను. అండ్ ఇంకొకటి భగవంతుడు తిరువీరిది, అందులో విలన్ కింద చేశాను. ప్రభాస్ గారితో ఒక క్యారెక్టర్ చేశాను. సో నైస్, ఐఎమ్ హ్యాపీ. సో దీంతో నాకు ఒక మంచి ఫేమ్ వస్తుందని ఒక గట్ ఫీలింగ్, ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నా. సో దాంట్లో కూడా చూద్దాం. ఓకే, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఫౌజీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కాంబినేషన్ చేశాను అంటున్నారు. చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ప్రభాస్ గారితో కాంబినేషన్. అవునండి. ఓకే, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెట్టేసుకోవచ్చు. స్టోరీ చెప్పి పెట్టేసుకోవచ్చు. అంతకుమించి నేను చెప్తే హను గారు వచ్చి స్పాట్లో లైన్లోనే అక్కడ నుంచే చంపేస్తారు నన్ను. ఓకే, బిఫోర్ సీతారామన్ చేశారు. అవును. అను గారి డైరెక్షన్లో. అవును. నెక్స్ట్ ఫౌజీలో చేస్తారు. అవును. హరుడులో చేశారు. ఈ మూడిట్లో ఇప్పుడు మీకు బెస్ట్ క్యారెక్టర్ అంటే ఏది చెప్తారు? బెస్ట్ క్యారెక్టర్ అంటే డెఫినెట్గా హరుడు. ఎందుకంటే నాకంటూ ఒక స్పేస్ ఉంది, నాకంటూ ఒక ఎలివేషన్ ఉంది. ఈ మూవీ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్స్ అన్నీ మా వాడికి వచ్చేస్తాయి. ఓకే, సో ఒక మంచి మాస్ రోల్స్ అన్నీ. అంటే ఇప్పుడు అందులో డీక్యూ గారితో చేసా, హరుడులో అన్నతో చేస్తున్నా, దాంట్లో ప్రభాస్ గారితో చేస్తున్నా. దీంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి. నాకు ఒక సెపరేట్ సాంగ్స్ ఉన్నాయి, నాకు ఫైట్ ఉంది. సో అంటే దీంట్లో నాకు హార్ట్ఫుల్గా నేను ఈ సినిమా తర్వాత నాకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఈ 13 లాంగ్ ఇయర్స్ కష్టానికి ఒక నేమ్ ఈ సినిమాతో స్టార్ట్ అవుతుందని నాకు ఒక గట్ ఫీలింగ్. చాలా అండ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ టు మా డైరెక్టర్ రాజు గారు. సో డెఫినెట్గా అంటే అది దానికి కూడా మంచి పేరు వచ్చింది. కానీ అందులో చేయబట్టి దీంట్లో నాకు ఇంకా నా మీద కాన్ఫిడెన్స్, ఇంకా మంచి క్యారెక్టర్. సెకండ్ లీడ్ అంటే చిన్న విషయం కాదు. అది వెంకటన్న ఉంటారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎంత కేర్ఫుల్గా ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ డెఫినెట్గా ఈ ఫిలింతో నాకు ఒక మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. సో వెంకట్ గారు, మీరు సీనియర్ కాబట్టి మీరు యాజ్ ఏ హీరోగా అండ్ ఇంకొక పెద్ద సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏది సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏది మనకి మంచి పేరు తెచ్చిపెడుతుంది అనేది మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న సినిమాలో హీరోగా చేస్తే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందా, లేదా ఒక పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తింపు వస్తుందా? రెండు చేయాలి. ఇప్పుడు ఎందుకంటే అది చిన్న సినిమా కాదు, ఆనందం సినిమా ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో నేను 10 మినిట్సే ఉంటా. కానీ అది ఇప్పటికీ నాకు రోజు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని ట్యాగ్స్ వస్తాయంటే అన్ని ట్యాగ్స్. అంతమంది ఫ్యాన్స్. ఎవరైనా ఎప్పుడైనా సాంగ్కి అసలు ఎంత అంటే నేను అప్పుడు అది షూట్ చేసేటప్పుడు 20 years తర్వాత ఎవరు గుర్తుపెట్టుకుంటారని నేను అనుకోలేదు. సో స్క్రీన్ స్పేస్ కంటే కూడా క్యారెక్టర్కి ఆ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్. అది మోర్. ఆ ఆనందం సినిమాలో ఆ సినిమా కథ మొత్తం నా ఎపిసోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హీరో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇవాళ రోజున మొత్తం ఇండియా మొత్తం సినిమా రీచ్ అవుతుంది. మన తెలుగు సినిమా ఇండియా నుంచి ఇప్పుడు గ్లోబల్ కూడా వెళ్తున్నాం. సో వెళ్తున్నప్పుడు మన మైండ్ కూడా మనం అంత వాస్ట్ చేసుకోవాలి. నేను ఇదే చేస్తాను, నేను అది ఇచ్చేయనని కూర్చోలేం. ఓజీ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఓజీ అది కళ్యాణ్ అన్న సినిమా, ఆయన హీరో ఆ సినిమాకి. సో ఆయన ఐ లవ్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఆయన అంటే నాకు అభిమానం యాజ్ ఎ లీడర్. సో ఆయనతో ఆ ఛాన్స్ వచ్చింది. ఐ వాజ్ హ్యాపీ టు డూ ఇట్. అండ్ మంచి హిట్ అయింది. కొన్ని సీన్స్ అనుకున్నవి ఇంకా టైం కుదరక కొంచెం ఎడిట్ చేశారు అని విన్నాం. కొన్ని అట్లా జరిగినాయి. బట్ దట్ మూవీ ఈజ్ ఫర్ కళ్యాణ్ అన్న. ఓకే, అది ఆయన్ని బాగా చూపించారు. ఆయన సినిమా హిట్ అయ్యింది. వీఆర్ వెరీ హ్యాపీ. అంతవరకు అది. ఓకే, నాకు హరుడు ఉంది కదా, నాకు హరుడు ఉంది. నాకు వేరే సినిమాలు లైన్గా నాకు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఇంకో పాండే సినిమా కూడా ఉందండి. ఓకే, చెప్పకూడదు బయటికి. పెద్ద డైరెక్టర్తో. సో ఓకే, మంచి రోల్స్ ఉన్నాయి.
ఓజీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆ సినిమాకు ఉన్న హైప్ ఏ సినిమాకి లేదు. సో దాంట్లో ఫైనలీ ఒక్క సీన్ ఉన్నా ఆ సినిమా కథ కూడా మొత్తం అట్లా అందరూ నా చుట్టూతే తిరుగుతుందని అంటున్నారు. సో ఇట్స్ ఓకే, అది కళ్యాణ్ అన్న సినిమా కాబట్టి చేశాను నేను, ఓపెన్గా చెప్తున్నాను. నెక్స్ట్ మీరు చెప్పింది నాగార్జున గారి మూవీనా? పేరు అది సైన్ చెప్పినప్పుడే చెప్పారు, బయట చెప్పొద్దని. ఓకే, లైక్ పాండా డైరెక్టర్, ఓకే. పెద్ద ఫిలిం. మా స్టూడియో నుంచి ఇప్పుడు ఫోన్ వచ్చింది, అది చూడాలి, అది ఎందుకు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మాట్లాడతాను. ఓకే, ఏంటో నాకు తెలియదు. రైట్. హాయ్ నటేష గారు, ఎలా ఉన్నారు? అర్థమవుతుందా? యూ అండర్స్టాండ్ తెలుగు? ఓకే. నాగ చైతన్య గారు క్రషా? ఎగ్జాక్ట్లీ. ఎందుకు? వై? Because he looks very attractive, ఓకే. and I love that song of him. What's the name? మాకేం తెలుసు? Dil hote jo. చెప్పు, పాడు పాడు పాడు. But I know that song in Hindi. సింగ్, నో సింగ్. Dil hote jo mere seene mein दूसरा दिल भी मैं तुम्हें देता तोड़ने को. इतना ही गाऊंगे, बाकी याद बता देगा. This is the Hindi version. That's what I told you. అచ్చా అచ్చా నిన్న కాక మొన్న వచ్చి Yeah. అచ్చా. Na, 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 na. రైట్. సో ఏంటి ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, హెబా పటేల్, సుభాషిని, చాందిని, సలోని, వీళ్ళంతా ఉన్నారు. సలోని స్పెషల్ సాంగ్ అండి, స్పెషల్ సాంగ్ ఓన్లీ. ఓకే. సో ఇంతమంది ఉన్నారు, మీ డెబ్యూ మూవీ. సో వీళ్ళందరినీ డామినేట్ చేసేలా ఉండాలి మీ క్యారెక్టర్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ మూవీ కాబట్టి. సో మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? See, I never compare myself to anybody. Okay. I have seen Saloni's profile. Oh my gosh, she looks so beautiful, so beautiful. So she has her own aura. Other heroines, they have their other. I mean, everybody has their own personality, right? So I cannot say that I am dominating anybody else or they have dominating me. My character is different. Their character is different. ఓకే. So I don't take it that way. Like వాళ్ళకి సాంగ్స్ లేవు, తనకే హీరోయిన్గా సాంగ్స్ ఉంది, ఓకే. తనకి వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ కూడా లేవు. నాది తనది ఒక డిఫరెంట్ ఎపిసోడ్. మా ఇద్దరి మధ్యన బాంబేలో నా పోలీస్ స్టోరీ అండ్ మా ఫ్యామిలీ స్టోరీ ఏంటనేది అదొక డిఫరెంట్ ఎపిసోడ్ అనమాట. ఓకే. సో తనకి వీళ్ళతో ఎవరితో కాంబినేషన్ కూడా ఉండవు. సో షీ హ్యాస్ హర్ ఓన్ ఐడెంటిటీ. ఓకే. and you know, when we prepare for Miss India and other pageants, no, they always teach us always wear your own crown. So even when I'm performing on screen, I'm wearing my Miss India crown. So I always remember that you know, I am confident, I'm beautiful. So that I keep telling myself. ఓ దట్ ఇస్ ద కోచింగ్ దే గివ్ యూ. Yeah. ఓకే. మీకు ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే నటాషా గారు మెయిన్ క్యారెక్టర్, దీంట్లో మెయిన్ హీరోయిన్ ఈవిడే కాబట్టి అది ఓన్లీ వెంకటన్నతో ఉన్నారు, ఈవిడికి ఎవరితో కంపారిజన్ లేదు. వేదిక, చాందిని మాది మా బ్యాచ్, ఓకే. మేమంతా ఫ్రెండ్స్, మా హీరోయిన్లు వాళ్ళు. ఓకే. సలోని గారు ఒక స్పెషల్ స్కోర్ అండ్ హెబ్బా గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. అంటే మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్, కీలకమైన పాత్ర, సస్పెన్స్ సో పాత్ర. ఇందులో డైరెక్టర్ గారు అందులో ఒక డైలాగ్ చెప్పిన వేరే ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, నేను ఎక్కువ అన్న తక్కువ అని ఏం లేదు. ఎవరి క్యారెక్టర్ అంటే మూవీ ఇది మొత్తం స్టోరీ బేస్డ్. అంటే ఆ స్టోరీ ఎట్లా రాశారంటే ఒక క్యారెక్టర్ మీద ఒక క్యారెక్టర్ డిపెండెన్సీ, అది ఒక డైలాగ్ అయినా సరే వాళ్ళు కూడా ఇంపార్టెంటే. సో ఎవరు ఎక్కువ తక్కువ లేకుండా ఒక స్టోరీ డ్రివెన్ చాలా మంచి, చాలా బాండింగ్. అంటే ఒక 3 డిఫరెంట్ స్టోరీస్ని తీసుకుని, ఒరిజినల్ స్టోరీస్ని తీసుకుని దాన్ని ప్రాపర్గా ఒక స్టిచ్ చేసి, చాలా ఎంటర్టైనింగ్గా స్టిచ్ చేసి, కమర్షియల్ ఫార్మాట్లో స్టిచ్ చేసి ప్రజెంట్ చేశారు. ఓకే, రైట్. సో బిఫోర్ మీకు వెంకట్ గారు తెలుసా? డూ యూ నో హిమ్? No, I didn't know. డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్ లో మూవీస్ కూడా ఏం చూడలేదు. Everything was actually very fast, right? షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ మీ, షీ ఓన్లీ నోస్ అబౌట్ నాగ్ చైతన్య. And no, and he is not like other, like he is somebody who will not like come and tell you, you know, I've done this movie, that movie. He's very cool. You know me, okay, you don't know me, it's okay, let's work together. So he's that sort of a person. ఓకే, రైట్. సో ఏం నేర్చుకున్నారు వెంకట్ గారి దగ్గర నుంచి? Yeah. What did you learn? What did you learn from వెంకట్ గారు? How to be calm and composed no matter what question has been asked. From last 2 days I've learned that from him. ఓకే, రైట్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? వాట్ యు సే అబౌట్ డైరెక్టర్? Oh, he's a very sweet guy, very sweet.
Like on set also, he makes sure that everybody was happy. He used to make fun of me sometimes because my Telugu is very good. But otherwise, he's a sweetheart. Like, it was, కంప్లైంట్ చెప్తుంది మీడియా కంప్లైంట్ చెప్తుంది. no, he's a very good person. తెలుగు నేర్పించలేదు అసలు షూటింగ్ నేర్పించాను, మ్యాక్సిమం ట్రై చేశాను. అవును మాట్లాడి తెలుగే ఉన్నా మాట్లాడండి తెలుగు అర్థమైంది, కొంచెం కొంచెం వచ్చేస్తుంది. కొంచెం కొంచెం వచ్చేస్తుందా? ఓకే మాట్లాడండి ఏమైనా. ఏంటిది? అగో ఓ ఓకే వస్తుంది. బాగున్నారా? బాగున్నారా? తిన్నారా? యా తిన్నారా? తింటావా? తిన్నాను. యా ఐ ఈట్ బిర్యానీ. कैसे बोलेंगे? బిర్యానీ తిన్నాను. ఓకే సూపర్ సూపర్. సో మొత్తానికి అంటే మీరు ఒక సినిమాని తీసి ఇప్పుడు రిలీజ్ చేయడం ఒక కష్టం అయితే అదే ఒక సక్సెస్. సక్సెస్ అండ్ ఇంకా ప్రమోట్ చేయడం అవును. ప్రమోషన్స్ Yeah. బాగా విపరీతంగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది సోషల్ మీడియా త్రూ. అదే మా రిక్వెస్ట్ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ. అంటే మాకు పెద్ద బడ్జెట్స్ లేవు, సో మీ అందరినీ అంటే నాకు ఇది కంబ్యాక్ లాగా సినిమా అండ్ వీళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీ. ఆర్టీవీలో ఏదో వచ్చిన వైరల్ న్యూసే వస్తుంది. సో మా సినిమాని కూడా వైరల్ చేయండి. హంబల్ రిక్వెస్ట్. మా సక్సెస్లో మీరు కూడా ఒక చేయండి. అంటే అంటే మనం వీఆర్ అంటే మా ప్రయత్నం ఏంటంటే చిన్న మీడియం బడ్జెట్లో కమర్షియల్ సినిమాలు ఇప్పుడు, ఎందుకంటే యాక్షన్ సినిమాలు బడ్జెట్లన్నీ బాగా పెరిగిపోయినాయి. ప్రొడ్యూసర్కి లాస్ రాకోకుండా, డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్స్కి లాస్ రాకోకుండా జనాల్ని థియేటర్కి రప్పించాలంటే ఏం చేయాలనే నేను డైరెక్టరు మేమందరం కూర్చొని ఈ కథ అయితే బాగుంటుంది అనుకొని తీసామండి. అండ్ అందుకనే కమర్షియల్ ఫార్మాట్లో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఓకే అండ్ ఇవన్నీ సిచ్యువేషనల్ సాంగ్స్. సో ఎక్కడ మీకు ఇదేం పాట వచ్చిందిరా అని అట్లా ఏం అనిపించదు. ఓకే రైట్. సో లాస్ట్గా మీరు వర్క్ చేసిన హీరోస్ గురించి వన్ వర్డ్లో చిరంజీవి గారి గురించి చెప్పండి. అన్నయ్య. ఓకే రైట్. బాలయ్య గారి గురించి. బాలయ్య గారు ఆవేశం. ఓకే రైట్. మహేష్ బాబు గారు. మిస్టర్ కూల్ ఐ థింక్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. లీడర్. సూపర్. రవితేజ గారితో మీకు ఆ ర్యాపో ఉందా? డెఫినెట్. నాకు అన్నయ్య సినిమా షూటింగ్ చేయకముందు నుంచి తెలుసు. వైవిఎస్ గారికి రూమ్మేట్ గా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఓకే. సో నా ఫస్ట్ సినిమాకి మాకు ట్రైనింగ్ అయ్యి జరిగేటప్పుడు మా డైరెక్టర్ గారితో రవి వచ్చేవాడు. సో అండ్ అతను నార్త్ ఇండియాలో చాలా పెరిగాడు, నేను బాంబేలో పెరిగాను. మేమిద్దరం హిందీలో మాట్లాడుకుండేవాళ్ళం అప్పటి నుంచి. సో రవి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అప్పటికి ఇప్పటికీ ఆయన బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ నేను రీసెంట్గా ఎప్పుడు కలవలేదు, బట్ ఐ నో హిమ్. హీఈస్ లైక్ దట్ ఓన్లీ. హీఈస్ వెరీ చిల్డ్ అవుట్ గై. ఓకే రైట్. ఎనీవేస్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్తో, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్తో, యాక్షన్ థ్రిల్లర్. ఓకే. May 15th రాబోతున్నారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మూవీ సూపర్ హిట్ అవ్వాలి, చాలా సక్సెస్ అవ్వాలి. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో తీసి సూపర్ హిట్ కొడతాయి అని ప్రూవ్ చేయాలి ఈ మూవీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్స్తో, మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.